హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పినాకిల్ ట్యూషన్స్. ఈ వీడియో చేయడానికి ఒక స్పెషల్ కేసు ఉందండి. అది ఏంటి అంటే నవంబర్ 29th జేఈ మెయిన్స్ 2026 ట్రిక్స్ మీద కొలిజన్ థియరీ అని వీడియో రిలీజ్ చేశాను. ఈ వీడియోలో వాయిస్ అనేటువంటిది బఫర్ అవుతూ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెనేషన్ తక్కువగా ఇస్తూ వీడియో అనేటువంటిది కావాలని అప్లోడ్ చేశాను. నేను బేసికలీ రీసెర్చర్ కాబట్టి నా మీద ఒక ప్రాక్టికల్ చేసుకున్నాను. సో ఎందుకు అని అంటే భగవద్గీతని శ్రీకృష్ణుల స్వామి వారు ఎంతమందికి బోధించారు అనే కాన్సెప్ట్ చూస్తే ఒక్కరికి మాత్రమే, అర్జునికి మాత్రమే భగవద్గీతని బోధించారు అనేటువంటిది మనకు హిస్టారికల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. సో దీని బ్యాక్గ్రౌండ్గా నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ప్రాపర్గా ఆర్డర్లో ఉన్నాయా లేదా అనేటువంటి చెకింగ్ కోసం ఆ ఎక్స్ప్లెనేషన్ తక్కువగా ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేశాను. దానికి వితిన్ 48 అవర్స్లో 1 కామెంట్ రిసీవ్ చేసుకున్నాను. అంటే అప్పుడు నాకు కామెంట్ చూడంగానే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ని ప్రాపర్గా వ్యూయర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఆ కామెంట్ చేత నాకు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ అనేటువంటిది ఇచ్చినట్లుగా ఉంది. సో కామెంట్ చేసినటువంటి వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని జేఈ మెయిన్స్లో మీరు అనుకున్నటువంటి గుడ్ స్కోర్ రావాలని పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి, పర్సనల్గా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. కెమికల్ కైనెటిక్స్ చాప్టర్లోని వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి కొలిజన్ థియరీ మీద జేఈ మెయిన్స్ 2026 కోసం ట్రిక్ అనేటువంటిది అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఈ ట్రిక్ను అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Collision theory of chemical reactions. ఎఫెక్టివ్ కొలిజన్స్ అనేటువంటి దాని మీద ట్రిక్ అనేటువంటిది చెక్ చేస్తే ఎఫెక్టివ్ కొలిజన్స్ అనేటువంటివి 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటిని ఫ్యాక్టర్ 1 ఆర్ ఫిల్టర్ 1 నెంబర్ ఆఫ్ కొలిజన్స్, ఫిల్టర్ 2 మాలిక్యూల్స్ విత్ ఎనఫ్ ఎనర్జీ, ఫిల్టర్ 3 కరెక్ట్ ఓరియంటేషన్. ఈ 3 ఫిల్టర్స్ మీద ఎఫెక్టివ్ కొలిజన్స్ అనేటువంటివి డిపెండ్ అయి ఉంటుంది. సో 1 by 1 వాటి గురించి చెక్ చేస్తే ఫిల్టర్ 1 ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే 1 సెకండ్లో ఎన్ని కొలిజన్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి అనేదాన్నే ఫ్రీక్వెన్సీ అని చెప్తాము. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్. ఏ బి అనేటువంటి రియాక్షన్స్ తీసుకొని అబ్జర్వేషన్ చేస్తే రేట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఈఏ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ అని రేట్ ఆఫ్ ఈక్వేషన్ని కొలిజన్ థియరీకి ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము. సో మీకు ప్రీవియస్లో ఐడియా ఉంటుంది. అర్హీనియస్ ఈక్వేషన్ రేట్ కాన్స్టెంట్ k is equal to a into e power minus ea by rt.
కొలిజన్ థియరీ అనేటువంటిది అర్హీనియస్ ఈక్వేషన్ని ఫాలో అవుతుంది. అర్హీనియస్ ఈక్వేషన్ని అర్హీనియస్ డిస్కవరీ చేశారు. ఇక్కడ కొలిజన్ థియరీని మ్యాక్స్ అండ్ లూయిస్ సైంటిస్టులు డిస్కవరీ చేశారు. ఇక్కడ జెడ్ అంటే ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ మీన్స్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్. మోర్ కొలిజన్స్ హయ్యర్ రేట్. సో టిక్ గుర్తుపెట్టుకోండి, కొలిజన్స్ ఇంక్రీజెస్, రేట్ ఇంక్రీజెస్. కొలిజన్స్ అనేటువంటిది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే కాన్సంట్రేషన్ ప్రెషర్ ఇంక్రీజెస్, కొలిజన్స్ ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజెస్, కొలిజన్స్ ఇంక్రీజెస్. వాల్యూమ్ డిక్రీజెస్, కొలిజన్స్ ఇంక్రీజెస్. గ్యాస్ ఫేస్ రియాక్ట్స్ ఫాస్టెస్ట్. జనరల్గా మనకి గ్యాసియస్, లిక్విడ్, సాలిడ్ అనేటువంటి 3 ప్రైమరీ స్టేట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రైమరీ స్టేట్స్లో మాలిక్యూల్స్ అనేటువంటివి గ్యాసియస్ స్టేట్లో ఉన్నప్పుడు కొలిజన్స్ అనేటువంటివి మోర్ ఉంటాయి. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది హయ్యర్గా ఉంటుంది కంపేర్ లిక్విడ్ అండ్ సాలిడ్స్. సో ఫిల్టర్ 1 ఫ్రీక్వెన్సీలో ఈ టాపిక్ మీద మోర్ కొలిజన్స్ హయ్యర్ రేట్ అనే కాన్సెప్ట్ని ఎఫెక్టివ్ కొలిజన్స్కి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తాము. కమింగ్ టు ఫిల్టర్ 2, ఎనర్జీ. ఏ ప్లస్ బి అనేటువంటి మాలిక్యూల్స్కి ఎనఫ్ ఎనర్జీ అనేటువంటిది ఉండాలి. అప్పుడే అవి ఎఫెక్టివ్ కొలిజన్స్ని తీసుకుంటాయి. ఈ మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ అనేటువంటిది ఎంత ఉండాలి ఎనఫ్ అనేటువంటిది? దానికి ఓన్లీ మాలిక్యూల్స్ విత్ ఎనర్జీ ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈఏ యాక్చువల్లీ రియాక్ట్. మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ అనేటువంటిది గ్రేటర్ దెన్ లేదా ఈక్వల్ యాక్టివేషన్ ఎనర్జీకి ఉంటే అప్పుడు రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ అనేటువంటిది టెంపరేచర్ పైన ఫోకస్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్, కొలిజన్ ఫ్రీక్వెన్సీ లిటిల్ బిట్ ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజెస్, ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అబౌవ్ ఈఏ ఎ లాట్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఈఏ వాల్యూకి అబోవ్ చేరుకొని రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మీద జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. క్వశ్చన్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈఏ అనేటువంటి కండిషన్ ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రిక్ అప్లై చేస్తే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. అదేవిధంగా అర్హీనియస్ ఈక్వేషన్ చూసుకుంటే ఆర్ కొలిజన్ థియరీ చూసుకుంటే ఈఏ వాల్యూ అనేటువంటిది స్మాల్గా ఉంటే ఫాస్టర్ రియాక్షన్, ఈఏ వాల్యూ బిగ్గా ఉంటే స్లో రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ట్రిక్ చూడండి, రేట్ ఈస్ టెంపరేచర్ కంట్రోల్డ్ బికాస్ ఆఫ్ ఈఏ నాట్ కొలిజన్స్. రేట్ అనేటువంటిది టెంపరేచర్ కంట్రోల్డ్ అయి ఈఏ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేకాని కొలిజన్స్ మీద ఉండదు. ఎప్పుడు ఎనర్జీ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఫిల్టర్ 3 ఓరియంటేషన్. కరెక్ట్ ఓరియంటేషన్ ఉంటే ప్రాపర్ రియాక్షన్ జరుగుతుంది. ఓరియంటేషన్ కరెక్ట్గా లేకపోతే ఇంప్రాపర్ ఓరియంటేషన్ జరిగి రియాక్షన్ జరగదు. దీనికి కాన్సెప్ట్ చూస్తే ఈవెన్ హై ఎనర్జీ కొలిజన్స్ ఫెయిల్ ఇఫ్ ఓరియంటేషన్ ఈజ్ రాంగ్. ఎనర్జీ ఎక్కువ ఉంటే
కొలిజన్స్ అనేటువంటి బాగా జరుగుతాయి, రియాక్షన్ అనేటువంటిది బాగా జరగాలి. జనరల్గా ఓరియంటేషన్ అనేటువంటి కేసు వచ్చినప్పుడు ఓరియంటేషన్ అనేటువంటిది రాంగ్గా ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉన్నా కొలిజన్స్ బాగా జరిగినా రియాక్షన్ అనేటువంటిది జరగదు. సో కాబట్టి కరెక్ట్ ఓరియంటేషన్ అనేటువంటిది ఉండాలి ఎఫెక్టివ్ కొలిజన్స్ జరగడానికి. సో ప్రాపర్ ఓరియంటేషన్, కరెక్ట్ ఓరియంటేషన్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కొలిజన్ థియరీ అనేటువంటిది అనదర్ ఫ్యాక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. రేట్ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ జెడ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ. సో జెడ్ అంటే ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్, పి అంటే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ఆర్ స్టీరిక్ ఫ్యాక్టర్. అర్హీనియస్ ఈక్వేషన్ రేట్ కాన్స్టెంట్ k is equal to a into e పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ. ఇక్కడ ట్రిక్ వచ్చేసి ఏ పరంగా చూసుకుంటే ఇది ఈ కాన్సెప్ట్ మీద జేఈ మెయిన్స్కి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో కాబట్టి ఏ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ ఆర్ ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్. మీకు క్వశ్చన్లో ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అని అడుగుతారు. అడిగినప్పుడు అర్హీనియస్ ఈక్వేషన్లో ఏ అని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. లార్జ్ ఏ వాల్యూ ఉంటే గుడ్ ఓరియంటేషన్ జరుగుతుంది, స్మాల్ ఏ వాల్యూ ఉంటే పూర్ ఓరియంటేషన్ జరుగుతుంది. కాబట్టి ఏ అనేటువంటి వాల్యూ ఏ మెజర్ చేస్తుంది, ఓరియంటేషన్ ప్రాపర్గా జరిగిందా ప్రాపర్గా జరగలేదా అనేటువంటిది మెజర్ చేస్తుంది. దీనికి షార్ట్ కట్ ట్రిక్ చూస్తే ఏ మెజర్స్ ఓరియంటేషన్ సక్సెస్, ఏ అనేటువంటిది ఓరియంటేషన్ సక్సెస్ అయిందా అన్సక్సెస్ అనేటువంటిది మెజర్ చేస్తుంది. ప్రాపర్ ఓరియంటేషన్, ఇంప్రాపర్ ఓరియంటేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్ అయినటువంటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ SN2 రియాక్షన్ తీసుకున్నాను. SN2 రియాక్షన్లో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటువంటివి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగి ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటువంటివి ఆల్కహాల్స్గా కన్వర్ట్ అయ్యేదాన్ని SN2 టైప్స్ రియాక్షన్ కిందకి తీసుకుంటాము. దీంట్లో ఓరియంటేషన్ చెక్ చేస్తే కార్బన్ కి బ్రోమిన్ అటాచ్ చేయి ఉంది. బ్రోమిన్ అనేటువంటిది మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ కాబట్టి ఎలక్ట్రాన్ని తన వైపుకు అట్రాక్ట్ చేసుకొని నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో నెగిటివ్ ఛార్జ్ బ్రోమిన్కి వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఎలక్ట్రాన్ లాక్ జరిగి పాజిటివ్ ఛార్జ్ కార్బన్కి వస్తుంది. ఇక్కడ OH మైనస్ అనేటువంటిది న్యూక్లియోఫైల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. టూ డైరెక్షన్లో అబ్జర్వేషన్ చేస్తే ఈ న్యూక్లియోఫైల్ OH మైనస్ అనేటువంటిది మాలిక్యూల్కి ఫ్రంట్ సైడ్ వస్తే దాన్ని 1 ఓరియంటేషన్, అదే బ్యాక్ సైడ్ వచ్చి అటాక్ అవుతే దాన్ని రేర్ సైడ్ అని చెప్తాము. ఇలా 2 ఓరియంటేషన్లో OH మైనస్ అటాకింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఫ్రంట్ సైడ్ అనేటువంటిది చూస్తే అప్పుడు OH మైనస్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, Br మైనస్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. OH అనేటువంటిది ఫ్రంట్ సైడ్ వస్తే నెగిటివ్ నెగిటివ్ కాబట్టి రిపల్షన్ జరిగి ప్రోడక్ట్స్ అనేటువంటిది ఫార్మేషన్ జరగదు. సెకండ్ ఓరియంటేషన్ రేర్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్ అనేటువంటిది డైరెక్షన్లో OH మైనస్ వచ్చి అటాకింగ్ జరిగితే ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. ప్రోడక్ట్ అనేటువంటిది బ్రోమిన్ ఎలిమినేషన్ జరిగి OH ప్రైమరీ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఓరియంటేషన్ కేసులో రేర్ ఆర్ బ్యాక్ సైడ్ జరిగినప్పుడు ప్రాపర్ ఓరియంటేషన్ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరిగింది. అదే ఫ్రంట్ సైడ్ ఓరియంటేషన్ జరిగితే ఇంప్రాపర్ ఓరియంటేషన్ జరిగి ప్రోడక్ట్స్ అనేటువంటిది ఫార్మేషన్ జరగలేదు.
కాబట్టి కరెక్ట్ ఓరియంటేషన్ అనేటువంటిది రేట్ ఆఫ్ రియాక్షన్ని డిటర్మైన్ చేస్తుంది. సో ఫైనలీ రేట్ అనేటువంటిది కొలిజన్ ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ, ఓరియంటేషన్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా మెమరీ ట్రిక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ అనేటువంటిది సాల్వ్ చేయగలరు. ఇప్పటి వరకు కొలిజన్ థియరీ మీద ట్రిక్స్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేయడం జరిగింది. ఈ ట్రిక్స్ను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది చెక్ చేస్తే జేఈ మెయిన్స్ 2020లో కొలిజన్ థియరీ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. 2 reactions have identical activation energies but reaction A has larger pre-exponential factor A. Which statement is correct అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్లో చూడంగానే ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ ఏ అన్నారు. సో క్వశ్చన్ని ముందు మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ట్రిక్ మీరు అప్లై చేస్తే ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. 2 రియాక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి, రియాక్షన్ 1, రియాక్షన్ 2. వీటిలో ఈఏ వాల్యూ అనేటువంటిది రియాక్షన్ 1కి, ఈఏ వాల్యూ అనేటువంటిది రియాక్షన్ 2కి ఐడెంటికల్గా ఉంది, అంటే సిమిలర్గా ఉంది, పెద్ద చేంజ్ ఏమీ లేదు. కానీ రియాక్షన్ ఏ అనేటువంటిది లార్జర్ ఏ వాల్యూ ఉంది. సో లార్జ్ ఏ వాల్యూ అనేటువంటిది వచ్చినప్పుడు ట్రిక్ అనేటువంటిది మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసాం, లార్జ్ ఏ గుడ్ ఓరియంటేషన్. సో లార్జ్ ఏ ఉంటే ఏమవుతుంది, రియాక్షన్ ఏకి కొలిజన్ ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ మోర్ ఉంటుంది. సో ట్రిక్ని అప్లై చేయండి. ఏ ఈస్ ఫాస్టర్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అనదర్ మోడల్ కొలిజన్ థియరీ మీద చూస్తే జేఈ మెయిన్స్ 2021లో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ఎనర్జీ E greater than or equal to EA at T1 is 0.01. At higher T2 fraction increases why? సో క్వశ్చన్లో క్లియర్గా E greater than or equal to EA ఉన్నప్పుడు T1 దగ్గర 0.01 ఉంది. అలాగే టెంపరేచర్ T2 హై చేసినప్పుడు ఫ్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి, రీజన్ ఏంటి అని అడిగారు. సో దీనికి ట్రిక్ అనేటువంటిది ఫిల్టర్ 2లో ఎనర్జీ మీద డిస్కస్ చేసేటప్పుడు ఇంక్రీజెస్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అబౌవ్ ఈఏ వాల్యూ. సో ఓన్లీ మాలిక్యూల్స్ విత్ ఈ గ్రేటర్ దాన్ ఈఏ యాక్చువల్లీ రియాక్ట్ అనేటువంటిది ఎనర్జీకి టెంపరేచర్కి ట్రిక్ చెప్పాం. ఈ ట్రిక్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు అప్లై చేస్తే ఆప్షన్లో చూడండి, ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలా మీరు ట్రిక్ని అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేయవచ్చు. జేఈ మెయిన్స్ 2022లో కొలిజన్ థియరీ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం ఈ విధంగా అడిగారు. విచ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ why reactions with high activation energy are slow at room temperature. సో ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది యాక్టివేషన్ ఎనర్జీ ఇచ్చారు. సో ఇక్కడ మనకు జనరల్గా తెలిసినటువంటి రూల్ ఏంటి, లార్జర్ ఈఏ ఓన్లీ టినీ ఫ్రాక్షన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కెన్ క్రాస్ దట్ బ్యారియర్. సో రేట్ ఈస్ లో. ఏ బి అనేటువంటి రియాక్టెంట్ తీసుకున్నప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ హై ఉంటే రియాక్టెంట్ అనేటువంటివి ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో రేట్ అనేటువంటిది స్లోగా ఉంటుంది. సో రేట్ స్లో ఉంటుంది ఈఏ వాల్యూ హై ఉన్నప్పుడు. సో ఈఏ వాల్యూ అనేటువంటిది లో ఉంటే రేట్ ఆఫ్ రియాక్షన్ స్పీడ్గా జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగారు. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ మాలిక్యూల్స్ విత్
ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈఏ యాక్చువల్లీ రియాక్ట్ అనేటువంటిది ఫిల్టర్ 2లో ఎనర్జీ కింద ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ట్రిక్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేస్తే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? 4 ఆప్షన్స్లో చెక్ చేస్తే ఆప్షన్ బి వెరీ ఫ్యూ మాలిక్యూల్స్ హ్యావ్ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈఏ. ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏవైనా కాన్సెప్ట్లు డిఫికల్టీగా ఫీల్ అయితే వాటిని మీరు కామెంట్లో తెలియజేస్తే వాటికి క్వైరీకి నేను రెస్పాండ్ చేస్తాను. ట్రిక్స్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసి ఈజీ వేలో మీరు డిఫికల్టీగా ఫేస్ అవుతున్న టాపిక్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు అనేటువంటిది క్వైరీ రిజాల్వ్ చేస్తాను. ఇదే విధంగా జేఈ మెయిన్స్ 2026 వరకు రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.